ఇష్యూ జరిగింది. ఒక అమ్మాయి ఒక వ్యక్తి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడని ఆ అమ్మాయి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆ వీడియోని చూసి అందులో ఉన్న కామెంట్లు చూసి తట్టుకోలేక ఆయన వెంటనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు నమోదు చేశారు. అండ్ ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాన్ని బట్టి కానీ మీకు ఎలా అనిపించింది? ఎవరికి తప్పంటారు అసలు? ఎవరు తప్పంటే అమ్మాయిలు కూడా అది నిజంగా మనని శరీరాన్ని తట్టిందా తట్టలేదా అన్ని చూసుకోవాలి కదా. అవన్నీ చూసుకున్నాకనే మాట్లాడాలి. ఇప్పుడు ఒక అబ్బాయిని బలి తీసుకోకూడదు కదా. అది నిజాలు మన శరీరాన్ని అవునా కాదని చూసుకోవాలి కదా. అలా అబ్బాయిలది తప్పు ఉండదు, అమ్మాయిలది ఉండదు. అమ్మాయి అయినా ఒక నిండు ప్రాణాన్ని తీయకూడదు కదా. నిజాలు తెలుసుకోవాలి. గవర్నమెంట్, పోలీసు వాళ్ళు, కేరళ అయినా ఎవరైనా అందరు ఉన్నారు. అందరూ దీని గురించి స్పందించి మాట్లాడాలి. ఇప్పుడు అమ్మాయిలే మంచిదని నేను అంటలే, అబ్బాయిలే మంచిది అంటలే. ఇద్దరు కూడా తప్పున్నా ప్రజలు ఉండరు, పోలీసు వాళ్ళు ఉండరు, చట్టం ఉంది, కోర్టు ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అమ్మాయి అట్లా చెప్పగానే అబ్బాయి బలిగాడటం అది కరెక్ట్ కాదు, ఎవరికి మంచిది కాదు అది. ఎందుకంటే అబ్బాయి లేదు అమ్మాయి లేదు, అమ్మాయి లేదు అబ్బాయి లేదు. అంటే ఆవిడకి అంత ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే స్పందించవచ్చు కదా. అదే ఎమ్మట అడగొచ్చు, చంప బలం కొట్టొచ్చు. ఎమ్మట మనం ఎవరినైనా ఇట్లా టచ్ చేయగానే చంప బలం కొట్టాలి. ఆడపిల్లకు పౌరుషం లేదా? మరి అట్లున్నప్పుడు బస్సులలో ప్రయాణం ఒక్కళ్ళే పోతుండ్రు కదా, పోయినప్పుడు చంప బలం కొట్టాలి. ఏంద్రా నన్ను టచ్ చేస్తానమని, నన్ను ఎందుకు ముట్టుకుంటానమంట అక్కడ బస్సులు ఉన్న వాళ్ళందరూ చూస్తారు కదా. చూసి అప్పుడే వాళ్ళని నిలదీసు. అది కాకుండా కాముగా ఈడియోలు పెట్టి అవి పెట్టి వాడు పోలీస్ స్టేషన్ ఎక్కడ పెడితే ఆ ఇజ్జతికి బలైపోయిందిగా, ఒక నిండు ప్రాణం పోయింది కదా. అంటే నేను ఒక అబ్బాయిల కోసమే మాట్లాడతానని అనుకోవద్దు. అమ్మాయిలే తప్పున్నా అమ్మాయిలు అనొచ్చు, అబ్బాయిలు తప్పున్నా అబ్బాయిలు అనొచ్చు. వీడియో తీయడానికి అంతమందిలో వీడియో తీయడానికి ధైర్యం ఉన్నావిడ ఆయన్ని నిలదీయడానికి ఎందుకు లేదంటారు? వైరల్ అవ్వడానికి చేసిందంటారు. వైరల్ కోసం అన్ని ఛానల్లో నేను గాని రావాలి అని కూడా ఉండొచ్చు. వైరల్ అవ్వడానికే ఇది, ఏరేది ఏం లేదు. అనుకుంది కదమ్మా ఈ అబ్బాయి నా వల్ల ఎందుకు చచ్చిపోతారులే, వాడి ఇజ్జత్ కట్టినే బతుకుతాడు అనుకుంది. అవును, ప్రాణాన్ని తెచ్చిస్తుంది. ఇప్పుడు ఆమె మీద పోలీసులు లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఆమె ఫోన్ తీసుకున్నారు, అందులో ఏమేమి వీడియోలు ఉన్నాయి ఏంటి అనేది. అంటే ఇట్లా సోషల్ మీడియాలో ఏ వీడియో పెడుతున్నావు ఏంటి అనేది తెలియకుండా చాలా మంది వైరల్ అవ్వడానికి పెడుతున్నారు. చాలా మంది అట్లా మనం రోజుకి ఎన్ని చూడాలా? ఈ ఛానల్ వచ్చిన కాంచి నేను వైరల్ కావాలా, నేను ముందు ఉండాలా, వాటి కోసం చూడొద్దు. నువ్వు ఆడపిల్లవు, నీ జీవితాన్ని చూసుకున్నావా? రేపు నీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉండరు, అదే దానికోసం నీ భర్త కోసం నీ పిల్లల కోసం అది ఆలోచించుకుందామా? ఇవాళ వాడిని ఏదో చేద్దాం అనుకున్నది, ఈమె బొందల పడ్డది. బొందలంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు తీయరా? మగ పిల్లగాన్ని మాత్రం వదిలిపెడతారా? వాడు తప్పు చేసినా వాడిని కూడా అంతే. చెప్పు. ఇంకా సోషల్ మీడియా చాలా మంది వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నాను లేకపోతే ప్రేమించుకుంటున్నాను, మాకు సంబంధం లేదు అని చాలా రకాల వీడియోలు పెడుతున్నారు కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఉన్నారు అలా. వాళ్ళ మీద మీ స్పందన ఏంటి? అట్లా పెట్టకూడదు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటే అందరు తప్పు చేస్తారా? పెద్దోళ్ళు వయసులో పెద్దోళ్ళు కొంతమంది వాళ్ళ పరిస్థితులు బట్టో లేకపోతే వాళ్ళ ఆలోచనలు బట్టో చేస్తారు. కానీ ఆడోళ్ళు పెద్ద వయసు అయినాక అలాంటి పనులు చేయొద్దు. ఎదటానికి బిగ్గట్టు చెప్తా, వయసులో పెద్దదాన్ని తప్పు చేస్తావు, మళ్ళీ వాళ్ళకి చెప్పలేస్తావా నువ్వు? రేపు చిన్న పిల్లల్ని ఇప్పుడు ఇక అనకూడదు, అనుసరే గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే కేసులు అంటారు. మరి చిన్న పిల్లలు, చిన్న అమ్మాయి 9 సంవత్సరాల అమ్మాయి చూసారా అది ఏడుపు రావట్లేదా చూసేటాలకు? ఎంత బాధాకరం ఆ విషయం. అమ్మాయిని చూస్తే అబ్బాయికి ఏం తెలుసు? మన తల్లి కడుపులకై పుట్టినట్టు మనం నగ్మమ్మ కొన్ని పెడతాంటే చూసే కదా, అలా పెట్టకూడదు కదా. ఈ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కలే కానీ ఛానల్లో కానీ వాటి గురించి కూడా మాట్లాడాలి, అవన్నీ కట్టడి చేయాలని మేము అనుకుంటున్నాం పెద్దోళ్ళం. అది